Next, conductors, semiconductors and insulators. So conductors means the matter, flow of current, pass of current in the substance are called conductors. ఏ సబ్స్టెన్స్ గుండా అయితే ఎలక్ట్రాన్లు ఫ్రీగా మూవ్ అయ్యి కరెంట్ పాస్ అవుతుందో అలాంటి సబ్స్టెన్స్ ఏమంటామంటే కండక్టర్స్ అంటాం. సో పార్షియల్గా మనకి మూవ్ అయితే ఎలక్ట్రాన్స్ అలాంటి వాటిని ఏమంటామంటే సెమీ కండక్టర్స్ అంటాం. ఎలక్ట్రాన్లు కంప్లీట్గా మూవ్ కాకుండా స్టేబుల్గా ఉండిపోతే దాన్ని ఇన్సులేటర్స్ అంటాం. సో మనకి కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్లో ద డిఫరెన్స్ బిట్వీన్ conductor and insulator, the difference between conductor and semiconductors question. How is term of conductor and insulator, how is term of conductor and semiconductor అంటారు. కండక్టర్ మీన్స్ ప్రతి సబ్స్టెన్స్లో ఒక సబ్స్టెన్స్ ఒక మెటల్ తీసుకుంటే అందులో 2 బ్యాండ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. వన్ ఈజ్ ఏంటంటే కండక్షన్ బ్యాండ్, సెకండ్ వన్ ఆఫ్ ఇన్ వ్యాలెన్సీ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్. ఈ కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ ఈ విధంగా ఉండేటప్పుడు మనకు ప్రతి సబ్స్టెన్స్లో మనకి ఈ విధంగా కానీ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఏ మెటల్ యాటమ్స్ ఫ్రమ్ ఏ మాలిక్యూల్ ఆర్బిటాల్స్ which are so close in energy to each other as from the band, it is called valency band. మనకేంటంటే అటామిక్ ఆర్బిటాల్లో ఉన్న మెటల్ యాటమ్స్ అనేవి క్లోజ్గా ఎనర్జీగా ఫామ్ అయితే అలాంటి వాటిని మనం ఏమంటామంటే మనము వ్యాలెన్సీ బ్యాండ్ కింద తీసుకుంటాం. అదే ఇఫ్ దిస్ బ్యాండ్ ఈజ్ పార్షియల్లీ ఫిల్డ్ విత్ హైయర్ ఎనర్జీ అన్ఆక్యుపైడ్ కండక్షన్ బ్యాండ్. సో ఈ వ్యాలెన్సీ బ్యాండ్ తరువాత ఉండేదాన్ని కండక్షన్ బ్యాండ్ అంటాం. ఇందులో ఎలక్ట్రాన్లు అనేవి మనకి ఎంటీ ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కండక్షన్ బ్యాండ్ అంట. దెన్ ద ఎలక్ట్రాన్స్ కెన్ ఫ్లో ఈజీలీ under an applied electric field and the metal shows conductivity. What is mean conductivity ante? So andi then the electrons can flow easily under an applied electric field and the metal shows conductivity. ఏ సబ్స్టెన్స్ గుండా అయితే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అయ్యి ఈజీగా అక్కడ మూవ్ అయ్యి అయాన్స్ని ఫామ్ చేస్తాయో అలాంటి వాటిని ఏమంటామంటే కండక్టర్స్ అంటాం. అలాంటి ప్రాసెస్ని కండక్టివిటీ అంటాం. ఇప్పుడు జనరల్గా ఈ కండక్టర్స్లో మనకి ఈ విధంగా ఇన్సులేటర్స్ ఒకటి, సెమీ కండక్టర్స్ అనేవి ఉంటాయి. జనరల్గా ఇక్కడ ఏంటంటే ఈ విధంగా తీసుకునేటప్పుడు ప్రతి సబ్స్టెన్స్లో మనం చూడడానికి ఇప్పుడు ఈ పెన్ ఉంది. ఈ పెన్ ఒకటి అనుకున్న ఇందులో ఖచ్చితంగా 2 బ్యాండ్స్ ఉంటాయి. 2 బ్యాండ్స్లో ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ ఏంటి వ్యాలెన్సీ బ్యాండ్, ద సెకండ్ వన్ ఆఫ్ ఇన్ ఏంటి కండక్షన్ బ్యాండ్. వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అనేవి ఉంటాయి. ఈ వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అనేది జనరల్గా ఈ విధంగా దగ్గరగా కానీ ఉంటే ఇప్పుడు ఈ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కండక్షన్ బ్యాండ్లోకి జంప్ అవుతాయి. ఇక్కడ ఈ గ్యాప్ అనేది పూర్తిగా ఉండకూడదు. అలా ఈ గ్యాప్ పూర్తిగా ఉండకుండా ఇలా కానీ కాంపోనెంట్ కానీ ఉంటే అంటే ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే కండక్టర్స్ అంటాం. కండక్టర్స్. అలా కాకుండా ఇది కండక్షన్ బ్యాండ్ అనుకుందాం, ఇది వ్యాలెన్సీ బ్యాండ్ అనుకుందాం. ఈ కండక్షన్ బ్యాండ్కి ఈ వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, లార్జ్ ఎనర్జీ గ్యాప్. ఇదే దేన్ని ఏమంటామంటే డిప్రెషన్ లేయర్ అంటాం, నిషిద్ధ పట్టి. ఇక్కడ ఇది అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఇలాంటి కాంపౌండ్స్ని ఏమంటామంటే ఇన్సులేటర్స్ అంటాం. ఇలాంటి వాటి గుండా కరెంట్ అనేది పాస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వుడ్ ఉంది. వుడ్లో కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. లార్జ్ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ఇన్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్సీ బ్యాండ్. సో ఇట్స్ కాల్డ్ ఇన్సులేటర్. సో ఈ విధంగా మనం ఇన్సులేటర్ని కనిపిస్తాం. అలాంటి వాటి గుండా మనం కరెంట్ అప్లై చేసినా కరెంట్ అనేది పాస్ కాదు. కరెంట్ వాటిని ఏమంటామంటే ఇన్సులేటర్స్ అంటాం. సో
ఇది జనరల్గా కండక్టర్స్ అనుకుంటే ఈ కండక్టర్స్ని కంపేర్ చేసింది ఏంటి అంటే ఇన్సులేటర్. అంటే కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్య డిఫరెన్స్ చూసుకోండి. కండక్టర్స్లో ఏముంటాయంటే జనరల్గా మనకి వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య గ్యాప్ అనేది ఉండదు. ఇలా గ్యాప్ ఉండదు కాబట్టి వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఈజీగా కండక్షన్ బ్యాండ్లోకి మూవ్ అవుతాయి కాబట్టి ఆ సబ్స్టెన్స్ గుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మూవ్ అవుతుంది. సో ఈజ్ ఎలక్ట్రికల్లీ కండక్టివిటీ. దిస్ సబ్స్టెన్స్ ఆర్ కాల్డ్ కండక్టర్స్. అదే ఈ కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్సీ బ్యాండ్ మధ్య గ్యాప్ అనేది చాలా లార్జ్ గ్యాప్ ఎక్కువగా ఉందనుకోండి. లార్జ్ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ఇన్ సబ్స్టెన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్సీ బ్యాండ్. సో ద ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ కొలప్స్ ఆఫ్ ఇన్ జంప్ హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేవి మనం కరెంట్ అప్లై చేసేటప్పుడు కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళలేవు కాబట్టి అక్కడ మూవ్ లేవు కాబట్టి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్గా ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్గా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటామంటే ఇన్సులేటర్స్ అంటాం. మరి సెకండ్ వన్ ఆఫ్ తీసుకుంటే ఇక్కడ ఇన్ ద గ్యాప్ బిట్వీన్ ఫిల్డ్ వ్యాలెన్సీ బ్యాండ్ అట్ ద ఇంట్ నెక్స్ట్ హయ్యర్ అనాక్ఫైడ్ కండక్షన్ బ్యాండ్ ఇన్ ఏ large electrons cannot jump to it, so insulator. అంటే ఇందులో నుంచి అందులోకి కానీ ఎలక్ట్రాన్లను జంప్ కావాలంటే పాసిబుల్ కాదు. అలాంటి వాటిని ఏమంటామంటే ఇన్సులేటర్స్ అంటాం. సో ఇన్సులేటర్లోని కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్య గ్యాప్ అనేది లార్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్లు అనేవి వ్యాలెన్సీ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్లోకి జంప్ కావడానికి ఇంపాసిబుల్గా ఉంటాయి, ఈజీగా జంప్ కాలేవు. సో అలాంటి వాటిని ఏమంటామంటే ఇన్సులేటర్స్ అంటాం. అంటే ఇది కండక్టర్స్ అనుకుంటే ఇది ఇన్సులేటర్. సో ఇప్పుడు అనదర్ వన్ తీసుకుంటే ఇవి కండక్టర్స్, ఇది సెమీ కండక్టర్స్. కండక్టర్స్ అంటే మనం ఏంటి జనరల్గా ఏ సబ్స్టెన్స్లోనే నిలగొంటాయి. ఏ సబ్స్టెన్స్లో ఖచ్చితంగా 2 బ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఆ 2 బ్యాండ్స్లో ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ కండక్షన్ బ్యాండ్, అనదర్ వన్ ఆఫ్ ఇన్ వ్యాలెన్సీ బ్యాండ్. ఈ కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్సీ బ్యాండ్ల మధ్య గ్యాప్ అనేది చాలా లెస్గా ఉంటూ ద క్లోజ్. ఇక్కడ మనం ఏంటంటాం the atomic orbitals of a metal atoms from a molecular orbital which are so close in energy to each other as to form a band. This band is called valence band and conduction band. Valence band ki conduction band ki madhya no gap, so is called conductors. మరి సెమీ కండక్టర్స్ మీన్స్ ఇది కండక్షన్ బ్యాండ్ ఇది వ్యాలెన్సీ బ్యాండ్ అనుకుంటే ఈ కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్సీ బ్యాండ్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది స్మాల్ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ లార్జ్ ఎనర్జీ గ్యాప్ ఉంటే ఇక్కడ స్మాల్ ఎనర్జీ గ్యాప్ అనేది ఉంటుంది. ఈ స్మాల్ ఎనర్జీ గ్యాప్ అనేది ఉండటం వల్ల వీటిని మనం హీట్ చేసేటప్పుడు సింపుల్గా ఈ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేవి ఈజీగా పార్షియల్గా కండక్షన్ బ్యాండ్లో మూవ్ అవుతాయి కాబట్టి అక్కడ పార్షియల్గా కండక్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాంటి వాటిని ఏమంటామంటే సెమీ కండక్టర్స్ అంటాం. అంటే ఏ సబ్స్టెన్స్ అయితే కరెంట్ని ఎలక్ట్రిసిటీని ఫ్రీగా మూవ్ అవుతాయో పాస్ చేయగలుగుతాయో అలాంటి వాటిని కండక్టర్స్ అంటాం. ఏ సబ్స్టెన్స్ అయితే కెనాట్ పాస్ ఫ్రమ్ కరెంట్ ఇన్ ద form of components is called insulators. So insulators cannot easily form up in electrons, so the 2 bands of in conduction band and valency band is a large energy gap. So semiconductor means the substance pass of the electric or current is called into semiconductors. ఈ సెమీకండక్టర్స్ లోన ఈ 2 బ్యాండ్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ చాలా లెస్గా ఉండటం వల్ల వీటిని హీట్ చేయగానే లేదా పార్షియల్గా ఎలక్ట్రాన్లు అనేవి జంప్ అయ్యి మనకేంటంటే కరెంటు స్లోగా మూవ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటామంటే సెమీ కండక్టర్స్ అంటాం. అంటే ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రసారం చేయగలుగుతాయో అలాంటి వాటిని కండక్టర్స్ వాకాలు అంటాం. అంటే ఈ కండక్షన్ బ్యాండ్లో ఉన్నటువంటివి వ్యాలెన్సీ బ్యాండ్లో గ్యాప్ ఉండదు కాబట్టి అక్కడ కరెంట్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. అదే ఏ పదార్థాలు అయితే తమ గుండా ఎలక్ట్రిసిటీ కరెంట్ని పాక్షికంగా ప్రవాహం చేయగలవు అలాంటి వాటిని మాత్రమే సెమీ కండక్టర్స్ అంటాం. అప్పుడు ఇందులో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ అనేది చాలా లెస్గా ఉంటుంది. స్మాల్ ఎనర్జీ గ్యాప్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్
వ్యాలెన్స్ బ్యాండ్. సో ఈజ్ కాల్డ్ సెమీ కండక్టర్స్. ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును పాక్షికంగా ప్రసారం చేయగలిగితే అలాంటి వాటిని మాత్రమే అర్ధవాహకాలు అంటాం. అర్ధవాహకాలు అంటే సెమీ కండక్టర్స్ ఆర్ సెమీ కండక్టర్స్ మీన్స్ ఏంటంటే పార్షియల్లీ filled in the current. Partially filled in the current is form of the electrons is called semiconductors. సో ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి కండక్టర్తో కంపేర్ చేసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది. ఏదైనా ఒక సబ్స్టెన్స్లో మనకు కనబడకంటే రెండింటి మధ్య ఒకేలాగా ఉన్నాయి, ఆ లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి వాటిలో 2 బ్యాండ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఆఫ్ ఏంటంటే కండక్షన్ బ్యాండ్, సెకండ్ వన్ ఆఫ్ వ్యాలెన్స్ బ్యాండ్. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ గ్యాప్ని బట్టి, ఆ ఎనర్జీ గ్యాప్ని బట్టి అవి కండక్టర్సా, సెమీ కండక్టర్సా, ఇన్సులేటర్గా మనం క్లాసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎదురుగా ఉన్నటువంటి వుడ్ తీసుకుంటే ఆ వుడ్ మనం చాలా దీనిగా ఉన్న అందులో ఉండే 2 బ్యాండ్స్లో కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత పవర్ కరెంట్ని అప్లై చేసినా కరెంట్ అనేది పాస్ కాదు. అదే దానికి ఆనుకున్నటువంటి ఆ ఐరన్ రాడ్ కానీ తీసుకుంటే ఆ ఐరన్ రాడ్లో ఉన్నటువంటి కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్సీ బ్యాండ్ మధ్య గ్యాప్ అనేది చాలా లెస్ లేదా నో గ్యాప్. సో ఈజ్ ఎ గుడ్ కండక్టర్స్. గుడ్ కండక్టర్స్ కాబట్టి వాటి గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది. అంటే కండక్టర్స్కి ఇన్సులేటర్కి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే కండక్టర్స్ అంటే సేమ్ మీన్స్ ఆఫ్ ఆ ఐరన్ రాడ్. సో ఇన్సులేటర్ మీన్స్ ఆ వుడ్. ఇప్పుడు సెమీ కండక్టర్ అంటే వుడ్లో కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, లార్జ్ ఎనర్జీ గ్యాప్. బట్ a small energy gap of the substance is called semiconductors. So easily partially jump from higher energy level up in electrics. So is a slowly current pass is called semiconductors. అంటే సెమీకండక్టర్స్లోని కరెంట్స్ అనేవి మనకు స్లోగా మూవ్ అవుద్ది, పాస్ అవుద్ది కాబట్టి అక్కడ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఇన్సులేటర్లో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి గుండా మనం కరెంట్ ఎంత అప్లై చేసినప్పుడు కూడా ఆ 2 బ్యాండ్స్ మధ్య కనెక్ట్ లింక్ ఉండదు కాబట్టి వాటి గుండా కరెంట్ పాస్ కాదు. సో వాటిని ఏమంటామంటే ఇన్సులేటర్స్ అంటాం. మీ క్వశ్చన్ ఎలాగడుగుతాడంటే అవి టర్మ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్ ఇన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ ఆర్ కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్ అని అడుగుతాడు. కండక్టర్స్ని ఈ విధంగా కంపేర్ చేస్తూ ఇన్సులేటర్ తీసుకోవాలి, అలాగే కండక్టర్స్ని ఈ విధంగా కంపేర్ చేస్తూ సెమీ కండక్టర్స్ని మనం ట్రీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఈజీగా ఈ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ని మనం మూవ్ చేయగలుగుతాం. ఇంకా డయాగ్రామ్స్ కొద్దిగా నీట్గా వేసుకొని నేను చెప్పిన మ్యాటర్ ప్రకారం మీ నోట్స్ తయారు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 క్వశ్చన్లు సాలిడ్ స్టేట్లో ఉన్నవి కాబట్టి క్లారిటీ చూసుకుంటే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వచ్చి తీరుతోంది.